హాయ్ హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అండ్ వాటి వల్ల యూజెస్ ఏంటి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఇఫ్ మనం ఒక సిటీ హైదరాబాద్ నుంచి ఇంకో సిటీ బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాం ఇన్ అవర్ కార్. ఈ జర్నీలో మనం డైరెక్ట్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో కార్ స్టార్ట్ చేసి బెంగుళూరులో స్టాప్ చేయలేం కదా! ఇన్ బిట్వీన్ దేర్ విల్ బి సో మెనీ థింగ్స్. లైక్ వెళ్ళే దారిలో ఎక్కడైనా పెట్రోల్ కొట్టిస్తాం. ఇంకా టోల్ గేట్స్ పాస్ అవుతాం. టీ ఆర్ కాఫీ బ్రేక్ తీసుకుంటాం. అండ్ వెళ్ళే దారిలో ఎక్కడైనా రోడ్ బ్లాక్ అయితే వేరే ఆల్టర్‌నేట్ వే ఏదైనా ఉందని కనుక్కొని డెస్టినేషన్ రీచ్ అవుతాం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేయటానికి డైరెక్ట్‌గా ప్లెయిన్ కోడ్ రాస్తూ అప్లికేషన్‌ని బిల్డ్ చేయలేం. దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ ఇన్ బిట్వీన్. కోడ్‌లో లాజిక్స్‌ని రాస్తాం. కండిషనల్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తాం. రిపీటెడ్ కోడ్‌ని హ్యాండిల్ చేయటానికి లూప్స్‌ని వాడతాం. అప్లికేషన్ క్రాష్ కాకుండా ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయాలి. ఆల్ థిస్ ఈ ఫ్లో మొత్తాన్ని కంట్రోల్ చేయటానికి వి యూజ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అనేవి స్పెషల్ కైండ్ ఆఫ్ సింబల్స్ ఆర్ కీవర్డ్స్. వీటిని ఏదైనా ఆపరేషన్ దట్ ఈస్ ఏదైనా యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్లస్ అనేది ఆపరేటర్. ఇది 2 నంబర్స్‌ని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఈ 5 అండ్ 4 ఉన్నాయి కదా! వీటిని ఆపరెండ్స్ అంటాం. వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్, లాజికల్, అసైన్మెంట్, బిట్‌వైస్, ఇవన్నీ బేసిక్ ఆపరేటర్స్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ లైక్ స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్, ఆప్షనల్ చైనింగ్, నల్లిష్ కోల్ సీలింగ్, టెర్నరీ ఆపరేటర్ ఎక్సెట్రా, ఇవి జావాస్క్రిప్ట్‌లో ఉన్నాయి. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఈ స్పెషల్ ఆపరేటర్స్‌లో కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ బేసిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈ స్పెషల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్‌పోనెన్షియేషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఆల్ దిస్ కమ్స్ అండర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వీటి గురించి అంత డీటెయిల్‌గా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. మోస్ట్ ఆఫ్ అస్ అందరికీ తెలిసిందే. ఇది ఎడిషన్. 2 నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం. 10 + 30 రిజల్ట్ ఈస్ 40. ఇది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ ఇది మాడ్యులస్ ఆపరేటర్. రిమైండర్‌ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ 10 ఉంటే 0 ఈస్ ద రిమైండర్. ఇఫ్ 9 ఉంటే దిస్ ఈస్ ద రిమైండర్. నెక్స్ట్ ఎక్స్‌పోనెన్షియేషన్ ఆపరేటర్. దీనికి ముందు ఒక నంబర్ 3ని పెడదాం. అండ్ ఆఫ్టర్ దిస్ ఇక్కడ కూడా 3ని పెడదాం. ఈ డబుల్ ఆస్టరిస్క్ అనేది ఎక్స్‌పోనెన్షియేషన్ ఆపరేటర్. ఇది 3 క్యూబ్ లాగా బిహేవ్ చేస్తుంది. దీన్ని కన్సోల్‌లో చూద్దాం. ఇక్కడ 3 ఎక్స్‌పోనెన్షియేషన్ ఆపరేటర్ 3. ఇది 3 క్యూబ్ లాగా బిహేవ్ చేస్తుంది. 3 దట్ ఈస్ 27. ఇక్కడ కన్సోల్‌లో రాద్దాం. ఎక్స్‌పోనెన్షియేషన్. ఇఫ్ ఇక్కడ 3 కాకుండా 2 ఉంటే ఇది 3 స్క్వేర్‌లా బిహేవ్ చేస్తుంది. 3 రిజల్ట్ ఈస్ 9. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ లైన్‌లో a++ చేస్తే ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే a ఈజ్ ఈక్వల్ టు a+1 లా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇఫ్ వి కన్సోల్ దిస్ a వి కెన్ సీ 11. 10 + 1 11 ఈస్ ద రిజల్ట్. ఇక్కడ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఇఫ్ ఈ a++ని కన్సోల్ చేస్తే వి కెన్ సీ 10. ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది పోస్ట్. అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ ప్లస్ ప్లస్ ఏకి ముందు ఉంటే ప్రీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. అంటే ఈ లైన్‌లోనే ఏ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ ఉంటే ఇంక్రిమెంట్, మైనస్ ఉంటే డిక్రిమెంట్ ఆపరేటర్. ఇట్ యాక్ట్ యాస్ a ఈజ్ ఈక్వల్ టు a-1. ఇది పోస్ట్ డిక్రిమెంట్. ఇఫ్ ఇది ముందు ఉంటే ప్రీ డిక్రిమెంట్. అండ్ ప్లస్ ఆపరేటర్ గురించి ఒక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు a+5 ఉంది కదా! రిజల్ట్ ఈస్ 15. 10 + 5 15. ఈ ప్లస్ ఆపరేటర్ నంబర్స్‌తో యూజ్ చేస్తే ఎడిషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇఫ్ నంబర్స్ కాకుండా
2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేద్దాం విత్ ప్లస్ ఆపరేటర్. ఈ కేస్‌లో ప్లస్ ఆపరేటర్ అనేది ఈ 2 స్ట్రింగ్స్‌ని కన్కాట్ చేస్తుంది. అంటే జాయిన్ చేస్తుంది. ఇఫ్ వి చెక్ థిస్ ఇన్ ద కన్సోల్, ఇక్కడ ఈ ప్లస్ ఆపరేటర్ హాయ్ అండ్ హలో ఈ రెండిటిని కంకాట్ చేసింది. సో, ప్లస్ ఆపరేటర్ నంబర్స్ ఉంటే ఎడిషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇఫ్ స్ట్రింగ్స్ ఉంటే కంకాటినేషన్ చేస్తుంది. అలా కాకుండా ఇంకో కేస్ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ట్రూ. ఇక్కడ ఈ ట్రూ అనేది బూలియన్. సో, ఇలాంటి కేస్‌లో ఈ ప్లస్ ఆపరేటర్ ఈ 2 ఆపరెంట్స్‌ని చెక్ చేస్తుంది. వీటిలో ఏది స్ట్రింగ్ లేదు. ఇన్ దట్ కేస్ ఇది ఎడిషన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇఫ్ యూ చెక్ ఇన్ ద కన్సోల్ వి గెట్ 31. ఇక్కడ ఈ బూలియన్ ట్రూని నంబర్ 1 లా కన్వర్ట్ చేస్తుంది జావా స్క్రిప్ట్. ఇఫ్ ట్రూ కాకుండా ఫాల్స్ ఉంటే ఫాల్స్‌ని 0 లా కన్వర్ట్ చేస్తుంది. 30 ప్లస్ 0 రిజల్ట్ ఈస్ 30. ఇక్కడ ఈ కన్వర్షన్ ఉంది కదా! బూలియన్‌ని నంబర్‌లా చేయటం. దీన్ని టైప్ కన్వర్షన్ అంటాం. అప్‌కమింగ్ వీడియోలో ఈ టైప్ కన్వర్షన్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకొస్తాయి. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ అసైన్‌మెంట్ ఆపరేటర్. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఈ ఈక్వల్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇక్కడ వేరియబుల్ ఏకి వాల్యూ 10ని అసైన్ చేస్తున్నాం విత్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని వేరే ఆపరేటర్స్‌తో కంబైన్డ్ చేసి యూజ్ చేయొచ్చు. లైక్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 ఇలా బిహేవ్ చేస్తుంది. ఇఫ్ ఈ కన్సోల్ ఏ వి కెన్ సీ 20. 10 ప్లస్ 10 20. ఇది యాడ్ అండ్ అసైన్. అలాగే సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. ఇక్కడ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 5. ఇప్పుడు మళ్ళీ ఈ ఏని కన్సోల్ చేద్దాం. 15 ఇక్కడ 20 అయింది. తర్వాత -5 చేసాం. సో, 20 - 5 15. ఇది సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. ఇన్ ద సేమ్ వే వి హావ్ మల్టిప్లై అండ్ అసైన్, డివైడ్ అండ్ అసైన్, మాడ్యులస్ అండ్ అసైన్, ఎక్స్‌పోనెన్షియేషన్ అండ్ అసైన్. ఇక్కడ అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని అదర్ ఆపరేటర్స్‌తో కలిసి యూజ్ చేస్తున్నాం. వీటిని కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఆర్ కాంపౌండ్ ఆపరేటర్స్ అంటాం. వీటిలో ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ రైట్ సైడ్‌కి ఉంటుంది అండ్ అదర్ ఆపరేటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఇన్ జావాస్క్రిప్ట్ వి హావ్ 3 లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్. జావాస్క్రిప్టే కాదు మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఈ 3 ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్‌ని మోస్ట్‌లీ ఫర్ డెసిషన్ మేకింగ్‌కి అండ్ కోడ్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండిట్లో ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఇక్కడ కన్సోల్‌లో ట్రూ అండ్ ట్రూని ప్రింట్ చేసాం. వి గెట్ ట్రూ. ఇక్కడ ఈ అండ్ ఆపరేటర్ బోత్ ద కండిషన్స్ ట్రూ ఉంటేనే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫాల్స్ ఉంటే వి గెట్ ఫాల్స్. ఆర్ ఆపరేటర్ ఈ 2 కండిషన్స్‌లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా సరే ట్రూని రిటర్న్ చేస్తుంది. బోత్ కండిషన్స్ ఫాల్స్ అయితేనే ఆర్ ఆపరేటర్ ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఒక లాజిక్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ జావాస్క్రిప్ట్ డెవలపర్ రోల్ ఒకటుంది. ఈ సీనియర్ జావాస్క్రిప్ట్ డెవలపర్ పొజిషన్‌కి అప్లై చేయాలంటే అప్లికెంట్‌కి మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, వి క్రియేట్ వన్ వేరియబుల్ రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఎంత 3 ఇయర్స్ అండ్ స్కిల్ జావాస్క్రిప్ట్ జేఎస్ అని పెడదాం. సో, జావాస్క్రిప్ట్ మీద 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి టు అప్లై ఫర్ సీనియర్ జావాస్క్రిప్ట్ డెవలపర్ పొజిషన్. మన దగ్గర ఒక అప్లికెంట్ ఉన్నాడు. హిస్ నేమ్ ఈస్ అజయ్ అండ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ 2 ఇయర్స్ అండ్ తన స్కిల్ జావాస్క్రిప్ట్. ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ అజయ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అజయ్ స్కిల్ షుడ్ బి ఈక్వల్ టు స్కిల్ జావాస్క్రిప్ట్. ఇక్కడ 2 కండిషన్స్ రాసాం. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ 3 అండ్ దానికంటే ఎక్కువై ఉండాలి. అండ్ స్కిల్ వచ్చేసి జావాస్క్రిప్ట్ అయి ఉండాలి. ఇఫ్ ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే ఈ కన్సోల్‌ని ప్రింట్ చేద్దాం. ఎలిజిబుల్ టు అప్లై. ఎల్స్ ఈ కన్సోల్ ప్రింట్ అవ్వాలి.
సారీ నాట్ ఎలిజిబుల్. సో, ఇక్కడ కన్సోల్ చెక్ చేస్తే సారీ నాట్ ఎలిజిబుల్ వచ్చింది. ఎందుకంటే అజయ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ 2 ఇయర్స్. ఇఫ్ ఎక్స్‌పీరియన్స్ 4 అయితే హి ఈస్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ ఈ అండ్ ఆపరేటర్ బోత్ ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ట్రూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఈ కన్సోల్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఫ్రెషర్‌కి ఒక రోల్ వచ్చింది. ఓన్లీ డెవలపర్ రోల్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. ఈ ఫ్రెషర్ పొజిషన్‌కి అప్లై చేసే వాళ్ళకి ఎయిదర్ జావాస్క్రిప్ట్ స్కిల్ 1 అని ఇద్దాం. అండ్ ఇంకొక స్కిల్ పైథాన్. స్కిల్ 2 ఈ 2 స్కిల్స్‌లో ఏదో ఒక స్కిల్ ఉంటే చాలు. హి ఈస్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ అప్లికెంట్ స్కిల్ అజయ్‌కి జావాస్క్రిప్ట్ వస్తుంది. ఇక్కడ కండిషన్ చేంజ్ చేయాలి. అజయ్ స్కిల్ అనేది ఎయిదర్ స్కిల్ 1 జావాస్క్రిప్ట్ ఆర్ స్కిల్ 2 పైథాన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యుండాలి. ఇక్కడ సారీ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అండ్ కండిషన్ ఉంది. దీన్ని ఆర్‌కి చేంజ్ చేద్దాం. సో, నౌ హి ఈస్ ఎలిజిబుల్ టు అప్లై బికాజ్ అప్లికెంట్‌కి జావాస్క్రిప్ట్ వస్తుంది. ఇఫ్ ఇక్కడ జావా ఉంటే బోత్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ ఈ 2 ఫెయిల్ అవుతాయి. దీనివల్ల ఆర్ కండిషన్ అనేది ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కన్సోల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్‌లో ఆర్ ఉంది. అండ్ బిఫోర్ రాసిన కండిషన్‌లో అండ్ ఉంది. ఇఫ్ ఒక కండిషన్‌లో బోత్ అండ్ ఆర్ ఈ 2 ఉంటే ఈ రెండిట్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో చూద్దాం. ఈ కోడ్‌లో ఇవి తీసేద్దాం. ఓన్లీ స్కిల్ ఈస్ జావాస్క్రిప్ట్. అండ్ ఇక్కడ వేరే కండిషన్ పెడదాం. ఇక్కడ ఈ కండిషన్‌లో ఆర్ అండ్ ఈ 2 ఆపరేటర్స్ ఒకే కండిషన్‌లో ఉన్నాయి. మనకి కన్సోల్ చూస్తే ఇది ఓపెన్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఈ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఒకే కండిషన్‌లో అండ్ ఆర్ ఈ 2 ఆపరేటర్స్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ అండ్‌కి ఉంటుంది. సో, అండ్ ఫస్ట్ ఈ కండిషన్‌ని చెక్ చేస్తుంది. 20 ఈస్ గ్రేటర్ థాన్ 10. ఇట్ ఈస్ ట్రూ. అండ్ 100 ఈస్ లెస్ థాన్ 50. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో, ట్రూ అండ్ ట్రూ. రిజల్ట్ విల్ బి ట్రూ. ఇక్కడ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ అయ్యి ఈ ట్రూ వాల్యూ వస్తుంది. ఆఫ్టర్ దిస్ ఈ కండిషన్ చెక్ అవుతుంది. స్కిల్ ఈస్ జావాస్క్రిప్ట్. ఇది కూడా ట్రూ ఆర్ ట్రూ. ట్రూ ఆర్ ట్రూ అంటే ద అవుట్‌పుట్ విల్ బి ట్రూ. సో, ఈ కండిషన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ బ్లాక్‌లోకి వెళ్ళి ఈ కన్సోల్ ఓపెన్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ అండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! అలా కాకుండా ఈ ఆర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీన్ని ఈ ఆర్ కండిషన్‌ని పారెంథసిస్‌తో ఎన్‌క్లోజ్ చేయొచ్చు. ఈ కేస్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఆర్‌కుంటుంది. అంటే ఈ కండిషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఈ అండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి కన్సోల్‌లో క్లోజ్ అని వచ్చింది. ఇది ఎలానో చూద్దాం. ఇక్కడ ఈ కేస్‌లో ఫస్ట్ ఈ ఆర్ ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్కిల్ ఈస్ జావాస్క్రిప్ట్. ఇది ట్రూ ఆర్ నెక్స్ట్ 20 ఈస్ గ్రేటర్ థాన్ 10. ఇది కూడా ట్రూ. సో, ద ఫైనల్ అవుట్‌పుట్ విల్ బి ట్రూ. అండ్ ఈ కండిషన్ 100 ఈస్ లెస్ థాన్ 50. ఇది ఫాల్స్. సో, ట్రూ అండ్ ఫాల్స్. ద అవుట్‌పుట్ విల్ బి ఫాల్స్. సో, ఎగ్జిక్యూషన్ ఇఫ్ బ్లాక్ కాకుండా ఎల్స్ బ్లాక్‌లోకి వచ్చి ఈ కన్సోల్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బిట్‌వైస్ ఆపరేటర్స్. వీటిని బాగా రేర్‌గా యూజ్ చేస్తాం. ఇవి వాల్యూస్‌ని కాకుండా వాటి యొక్క బైనరీ వాల్యూస్‌ని కంపేర్ చేసి అవుట్‌పుట్‌ని ఇస్తాయి. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ ఇంకొక వేరియబుల్ కాన్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఇంకొక వేరియబుల్‌లో కాన్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు x బిట్‌వైస్ అండ్ ఆపరేటర్ y. ఇక్కడ ఈ సింగిల్ అండ్ ఉంది కదా! దీన్ని బిట్‌వైస్ ఆపరేటర్ అంటాం. ఇక్కడ డబుల్ అండ్ ఉంటే అది లాజికల్ అండ్ ఆపరేటర్. బట్ సింగిల్ అండ్ ఉంటే బిట్‌వైస్ అండ్ ఆపరేటర్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ ఈ 5 ఉంది కదా! ఈ 5 యొక్క బైనరీ వాల్యూ ఈస్ 0101. వన్స్ నెట్‌లో క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఈ 3 యొక్క బైనరీ వాల్యూ ఈస్ 0011. ఇక్కడ ఈ బిట్‌వైస్ అండ్ ఆపరేటర్ 5 యొక్క బైనరీ వాల్యూని 0101 అండ్ 3 యొక్క బైనరీ వాల్యూ
0011 ఈ రెండిటిని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది. ఇక్కడ అండ్ కదా, బిట్ వైజ్ అండ్. సో బోత్ ద వాల్యూస్ ట్రూ అయితేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది. 0 అంటే ఫాల్స్, 1ని ట్రూలా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ డిజిట్ 0 అండ్ 0 అవుట్పుట్ విల్ బి 0. 1 అండ్ 0 అవుట్పుట్ విల్ బి 0. 0 1 అవుట్పుట్ ఈస్ 0. 1 అండ్ 1 ఇక్కడ బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ. సో 1 రిటర్న్ అవుతుంది. సో ద అవుట్పుట్ ఈస్ 0001. ఈ 0001 అనేది నంబర్ 1 యొక్క బైనరీ వాల్యూ. సో 5 బిట్ వైజ్ అండ్ 3 దీని యొక్క అవుట్పుట్ 1 వస్తుంది. లెట్స్ చెక్ దిస్ ఇన్ ద కన్సోల్. ఇక్కడ ఈ z వాల్యూని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. 1 వచ్చింది. ఇఫ్ ఇక్కడ బిట్ వైజ్ అండ్ కాకుండా బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ ఉంటే మనకి 7 వచ్చింది. ఇది ఎలానో చూద్దాం. ఈ కేసులో ఆర్. సో 2 ఇన్పుట్స్‌లో ఏదో ఒక ఇన్పుట్ ట్రూ ఉంటే అవుట్పుట్ ఈజ్ ట్రూ. 0 ఆర్ 0, 0. 1 ఆర్ 0, 1. 0 ఆర్ 1, 1. 1 ఆర్ 1 ఆబ్వియస్లీ 1. సో దీని అవుట్పుట్ ఈజ్ 0311. ఇది నంబర్ 7 యొక్క బైనరీ రిప్రజెంటేషన్. సో అందుకే ఎక్స్ ఆర్ వై దీని వాల్యూ ఇక్కడ 7 వచ్చింది. ఈ బైనరీ వాల్యూస్‌ని వన్స్ మీరు నెట్‌లో కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ ఒక కన్సోల్ రాద్దాం. 8 డబల్ ఈక్వల్ టు 8. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు ఉంటే అసైన్మెంట్ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ టు ఉంటే కంపారిజన్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుందంటే దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్‌ని కంపేర్ చేసి ఇఫ్ ఈ బోత్ వాల్యూస్ 2 ఈక్వల్ వాల్యూస్ అయితే ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 8 అండ్ ఇక్కడ కూడా 8. సో ట్రూ రిటర్న్ అయింది. బట్ ఇది ఓన్లీ వాల్యూస్‌ని కంపేర్ చేస్తుంది. నాట్ ద టైప్. ఇది నంబర్ 8. బట్ ఇది టెక్స్ట్ అంటే స్ట్రింగ్ 8 అయినా గానీ మనకి ట్రూ వచ్చింది. డబుల్ ఈక్వల్ టు కాకుండా ట్రిపుల్ ఈక్వల్ టు కూడా ఉంది. ఇది బోత్ వాల్యూస్ అండ్ టైప్ రెండిటిని క్రాస్ చెక్ చేస్తుంది. ఇక్కడ టైప్ ఈక్వల్ కాదు కదా, ఒకటి నంబర్ అండ్ ఇంకొకటి స్ట్రింగ్. సో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇఫ్ ఇది కూడా నంబర్ అయితే ట్రిపుల్ ఈక్వల్ టు ట్రూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇది నాట్ ఈక్వల్ టు బిఫోర్ డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ ఆర్ నాట్. దాంట్లో ఇది నాట్. ఇది మొత్తం నాట్ ఈక్వల్ టు. దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ డిఫరెంట్‌గా ఉండాలి. ఇఫ్ సేమ్ వాల్యూస్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా డిఫరెంట్ వాల్యూస్ ఉంటే దెన్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇంకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవి కూడా కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ ఈ వీడియోలో మనం మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.